చాలా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు స్వామివారు. అలాంటి ఘట్టాన్ని ఇంకొకసారి చెప్పి మనందరము ఆరోగ్యం ప్రసాదించమని కోరుతున్నాం స్వామివారు. ఇక్కడి నుంచి పద్మావతి జన్మ వృత్తాంతం జరుగుతున్నారు. జరుగుతా ఉన్నది, జరగబోయేది కూడా చెప్పుకుంటాం. మరి మీ పద్మావతి కోసం తయారు చేస్తే వస్తుంది కదా మనకి. బొట్టలు తెంది బ్రహ్మణ పెట్టి పాటల ముత్యాలు పోయింది. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, సోలో ఎమ్మ సోది, ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతాను, ఎరుకో ఎమ్మ ఎరుక. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, బెడవాడ కనకదుర్గ పలుకు, శ్రీశైల భ్రమరాంబ పలుకు, కొన్నూరు పార్వతమ్మ పలుకు,
కాబట్టి అడుగుతున్నామమ్మా, మీరు మరోలా భావించవద్దు. ముందుగా ఒకలా మాట గురించి అడుగుతున్నామమ్మా. నమస్కారం. మా శ్రీనివాసుడు నలకరాగమ్మ చక్కని నీలమేఘ శ్యాముడు 3 లోకాలు నేలే శ్రీమన్నారాయణమూర్తి, 14 లోకాలు నేలే అనంత పద్మనాభుడు. 14 లోకాలు కూడా మీ అమ్మాయి అధిపతురాలు, దాంట్లో ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. 1000 నామాలతో పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి సహస్రనామాలు కలవాడు. ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు. మీ మనసులో కోరికలు ఇద్దే పసిగట్టేసి కోరికలు ఇచ్చే భగవానుడు. ఇలాంటి దివ్య పురుషుడు మీరు 3 లోకాలు తిరిగిన 14 లోకాలు వెతికిన మీరు ఎంత కట్నం ఇచ్చినా కూడా దొరకదండి. కట్నం అనేటప్పుడు ఆలోచనలు పెట్టారమ్మా. కొద్దిగా మాకేం కట్నాలు వద్దు, కానుకలు వద్దు, మేడలు వద్దు, విద్యలు వద్దు, పొలాలు స్థలాలు మాకేం అక్కర్లేదు. మా అబ్బాయి 14 లోకాలు ఉన్నాయి. మీ అమ్మాయి 14 లోకాలకి అధిపతి రాలేదు. దాంట్లో ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. మీ అమ్మాయికి చక్కగా 14 లోకాలకి తగినట్లుగా చక్కగా 7 వారాలు నగలు పెట్టుకోండి. పుట్టినసారి ఘనంగా పెట్టుకోండి. అత్తవారికి పంపించుకోండి. అమ్మా చాలా చాలా అంటే మాకేం అక్కర్లేదమ్మా, మీ అమ్మాయికే. పుట్టింటి వాళ్ళు పంపించారు చెప్పుకుంటారు ఆడపిల్ల. ఏమద్దమ్మా, మాకేం రాసి మీ అమ్మాయి చక్కగా ఒంటి మీద పెట్టుకొని 14 లోకాలకు తగినట్టుగా పెళ్లి చేశారు ఆకాశరాజు ధరణీదేవి దంపతులు అని ముచ్చటగా చెప్పుకుంటారు. రెండవ కుమార్తె పద్మావతి దేవిని శేషాచల నివాసులైన ఒకలామాత ప్రియపుత్రుడు శ్రీనివాసులకు కన్యాదానం చేయుట కొరకు దేవతా ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన శుభముహూర్తమునకు ఇదే మా అంగీకారం తెలుపు ఆహ్వాన శుభలేఖార్థములు సకల దేవతా సమేతంగా బంధుమిత్రుల సమేతముగా గురుదేవుల సమేతముగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసునితో మా నారాయణపురం వచ్చి అలివేలు మంగతాయాన్ని పద్మావతి దేవిని పరిణయమాడి మమ్మల్ని ఆనందింపజేసి మా సత్కార్యములు స్వీకరించి